మొన్నటి దాకా చక్కగా బయటికి వెళ్ళని పవనాలు సారు ఈ నడుమ జనం నడిమిట్లకి వచ్చి స్పీచులు దంచుతాండు కదా. ఇగో ఇప్పుడు ఓ అడిగి ఎక్కువనే వేసి 7 సముద్రాలు అవతలికి పోయి అక్కడున్నోళ్ళతోటి మైకు పట్టి ముచ్చట్లు చెప్పిండు. పవనాలు సారు ముత్యాల సోంటి మాటలు చెప్తా అంటే ఒక్కొక్కరు సప్పట్లు కొట్టుకుంటా నిద్ర ఓకుంటున్నారు. మరా ముచ్చటేందో మనం కూడా ఇందాం పటుండ్రి. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా వదలకురా నీ గబ్బర్ సింగ్ ఎర్ర తువ్వాలని అంటున్నాడు పవనాల్ సారు. అమెరికా హార్వర్డ్ పెద్దవాళ్ళ పిల్లగాళ్ళ మీటింగ్ పోయింది కదా సారు. నషువా అనే ఊళ్ళే పవర్ చూపెట్టేందుకు ఫ్యాన్స్ అంతా కలిసి జనసేన మీటింగ్ పెట్టుకున్నారు. ఇక దాంట్లో కళ్యాణ్ సార్ మాట్లాడిన మాటలు ఇంటే అబ్బా సినిమాలలో త్రివిక్రమ్ సార్ రాసిన మాటల కంటే ఫుల్ పవర్ఫుల్ గా అనిపించినాయి. రాజకీయాలు వద్దనుకోండి, ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాం? సుఖంగా ఇంట్లోనే కూర్చుంటాం కదా, హాలీవుడ్ స్టూడియోలు తిరుగుతూ ఉంటాం కదా, థీమ్ పార్క్స్ తిరుగుతాం కదా, ఇక్కడ వచ్చి ఇంత రిస్కులు చేయడం దేనికి? రాజకీయాలకు నేను వచ్చినప్పుడు నేను సిపిఎఫ్ లాంటివి పెట్టినప్పుడు నన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా భయపెట్టారంటే నేను చంపేస్తారు. నిజంగా అలాగే ఉండే లెటర్స్ వచ్చాయి, అంటే నన్ను తిడతా లెటర్స్ వచ్చాయి, బూతులు తిడతా లెటర్స్ వచ్చాయి. ఏంట్రా నువ్వేమనుకుంటున్నావు అని. అరే వీటన్నిటికీ భయపడతామండి, నేను భయపడితే ఇక్కడ దాకా వస్తాం. నాకు జాగ్రత్త ఉంది కానీ భయం లేదు, అస్సలు భయం లేదు. రోజు చావడం కంటే ఒకరోజు చావడం మంచిది కదా అనుకుంటాను, అందుకే నాకు భయం లేదు. నాకు డబ్బులు అవసరం ఉంది కానీ డబ్బుల మీద మమకారం లేదు. నాకు జనసేన అంతిమ లక్ష్యం అధికారం కాదు, జనసేన అంతిమ లక్ష్యం ప్రజా శ్రేయస్సు. నాకు చాలా సహనం ఉంది, చాలా ఓపిక ఉంది. దెబ్బలు తీసుకుంటాను, దెబ్బ కొట్టడం తెలుసు, దెబ్బ తీయడం కూడా తెలుసు. అద్దరి పోయినాయి కదా పవనాల్ సార్ డైలాగులు. ఇక ఇప్పుడు రాజకీయాల గురించి చెప్తున్నాడు ఎనుంది. నేను డబ్బులు తీసుకుంటా చాలా సార్లు ఆలోచిస్తాను, అందుకని సాధ్యమైనంత వరకు నేను నా సొంత డబ్బులు పెట్టుకుని చేస్తాను. అది ఇప్పుడు దాకా చేస్తాను, రాజకీయాలు అప్పుడు చేస్తాను. నేను 20 సంవత్సరాలు నన్ను నేను ట్రైన్ చేసుకున్నాను. అసలు ముందు నేను నిలబడగలనా, నేను కష్టాలు తట్టుకోగలనా, నాకు డబ్బులు లేకపోతే నేను ఉండగలనా, తట్టుకోగలనా, ఇవన్నీ నేను టెస్ట్ చేసుకున్న తర్వాతే, పరీక్షలు పెట్టుకున్న తర్వాతే నాకు నేను పర్మిషన్ ఇచ్చుకున్నాను. నువ్వు వెళ్ళొచ్చు రాజకీయాల్లోకి, దెబ్బలు తిన్నా కానీ నిలబడతావు అన్న నమ్మకం నా మీద నాకు వచ్చాక నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఓట్లకి చాలా సింపుల్ భాషలో వచ్చేవాళ్ళు డేటా అండ్ స్టాటిస్టిక్స్ ఇస్తున్నారంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, అంతే, దానికి వేరే తిరుగులేదు అని. విన్నారా? ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పుడు అన్ని లెక్కలు చెప్తున్నారంటే అబద్ధాలు ఆడుతున్నారు అన్నట్టే లెక్క అని అంటున్నాడు. కాబట్టిగా పూగుర్తు తెలుగుదేశం సోప తీర్చిపెట్టి జనసేనను గట్టిగా చేసే పని మీద పడ్డాడు అన్నట్టు. దానికోసం పిలుపు కూడా ఇచ్చింది కదా దీంట్లోనే. అలాగే నేను మీ నుంచి కాంట్రిబ్యూషన్ కోరుకునేది, జనసేనకి మీ ఆలోచన కావాలి, నాకు మీలో నుంచి బలమైన నాయకత్వం కావాలి. ఇట్లా దేశాల్లో ఉన్న యూత్లకే లీడర్లను తయారు చేసి వచ్చే రోజుల్లో పార్టీని గట్టిగా చేస్తారట. చెయ్యాల సారు. నిమ్మలాగా మాట్లాడితేనే పార్టీలేనా సారు? నువ్వు ముందుగా నడువు, పవర్ఫుల్ గా ఫ్యాన్స్ ని వెనక వస్తారు. ఇక ఆ పవర్ కింద ఏ పార్టీ నిలబడతా సారు, అంత జనసేనమయమే అవుతుంది దేశం అంటున్నారు పవనాల్ సార్. తిరగబడితే చూద్దామనే పబ్లిక్.